మేము ఇంట్లో ఉన్నాం, ప్రస్తుతానికి పడుకుంటున్నాం. నైట్ అయింది. గుడ్ నైట్. ఇడేవాడు దొంగ దొంగ దొంగ. ఓ కోడా. తెల్లారులే, కోడి నైట్ వాకింగ్ వచ్చింది అంతే. అమ్మా ఏసీ అయ్యవా, ఎంత చల్లగా ఇప్పుడు బాగుంది. ప్రదీప్ బ్యూటీ సీక్రెట్ తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏంటది? పడుకుంటే తెల్లగా అవుతారని. నీకు అది వేసి పని చేస్తుంది అనిపిస్తుందా మీకు? ఏమన్నా నాకు 3 ఏళ్ళ నుంచి అదే డబ్బా పెట్టారు అక్కడ. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? కాపాడాలా? ఎవరిని కాపాడాలి? నన్నే. అవునా? రండి నేను కాపాడుతాను. ఆ రోజు నుంచి ఒక రౌడీ నా వెంట పడ్డాడు. వాడికి జీవితాల మీద ఆశలు లేవా? నా సొప్పలు ముట్టుకుంటావా? నువ్వు పొడి చేయలేదు, ఏం లేదు, ఎందుకు రుద్దుతున్నావు? నేను ముట్టుకున్నాను అంతేరా, ముద్దు పెట్టుకోలేదురా. నీకు భయం అంటే ఏంటో చూపిస్తా. భయం అంటే చూపిస్తావా? చూపించరా. చూడరా, చూడు చూడు చూడు. ఒక్కసారి కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి, అక్కడి నుంచి నా తలకెక్కితే నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటి తగ్గితే కుట్లేయించుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. ఏంటి రెడ్డి, ఏ ఊరు మంది? చిలకలూరుపేట.